కాబట్టి మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, మనలో ఎంత టాలెంట్ ఉందో దాన్ని ఉపయోగించుకుంటారు. తర్వాత కృతజ్ఞత కలిగిన స్వభావం గూడా వారిలో ఉండదు. కాబట్టి మన యొక్క స్నేహంలో కొన్నిసార్లు మోసాలు జరుగుతా ఉంటాయి. కొన్నిసార్లు నష్టాలు జరుగుతా ఉంటాయి. నమ్మక ద్రోహాలు జరుగుతా ఉంటాయి. అలాంటి సమయంలో హృదయం ఏమవుతూ ఉంటది? బాధగా మారిపోతుంది. నా హృదయం ఎంత మోసపోయిందేంటి? ఎంత నమ్మితే ఎంత నమ్మక ద్రోహం చేశారేంటి నాకు అని హృదయానికి అనిపిస్తూ ఉంటది. అవును కదండీ! మీరు కూడా అనుభవించే ఉంటారు. ఎంత ఫ్రెండ్‌షిప్ చేశాను, ఎంత అమ్మాయికి కావాల్సిన సపోర్ట్‌గా ఉన్నాను అని వదిలేస్తారు. అలాంటప్పుడు మన హృదయం ఏమవుతూ ఉంటది? బాధగా మారిపోతది. అలాంటి సమయంలో దేవుడు ఒక అద్భుతమైన మాటను మనకు చెప్తా ఉన్నారు. చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తం ఎలాగుండునో కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. చూడండి, ఇక్కడ అంత అద్భుతమైన మాట ఉందో. కొన్నిసార్లు కృతజ్ఞత లేకుండా మనుషులు మన నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు మా డాడీ ఫాదర్స్ అండ్ డాటర్స్ కాన్వర్జేషన్లో ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంటే ఒకరోజు ఒక మాట బాగా హైలైట్గా నా హృదయాన్ని తాకిందండి. ఏంటంటే అక్కడ ఏం చెప్పారంటే, మనల్ని ఎంత విసిగించిన మనుషులు ఎంత హార్ష్గా మాట్లాడినా, ఎంత ఇబ్బందికరంగా మనతో మాట్లాడినా మనం నార్మల్గా సమాధానం చెప్పాలి అని చెప్పారండి. ఆ మాట నా హృదయాన్ని చాలా తాకింది. మోసం జరిగిపోయింది నా హృదయానికి. నా హృదయం చాలా బాధగా మారిపోయింది. బాగా బాధతో నిండిపోయింది నా హృదయం. అప్పుడు మనం ఏం చేయాలంటే, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిదంట. ఇంకా మనకి కృతజ్ఞత లేని వారు ఉంటారు చూసారా? ఈ కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు చూసారా? దేవుడు చూసుకోండి.